హాయ్ హలో హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అంటారు బట్ దిస్ ఇయర్ ఇట్స్ ఎ హారబుల్ సమ్మర్ రియల్లీ. అసలు బయట హీట్ ఎంత ఉందంటే బా, చెప్పలేనంత హీట్ ఉంది. బయట హీట్ని నో వన్ కెన్ కంట్రోల్, బట్ మన బాడీలో హీట్ని వీ కెన్ కంట్రోల్ విత్ 3 ఈజీ స్టెప్స్. అది ఎలా అంటే బై మేకింగ్ అ టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్. రియల్లీ టేస్టీ. 3 గ్లాసెస్ తాగాను నేనైతే, అంత టేస్ట్గా ఉంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇట్స్ ఆల్సో కూల్ డౌన్ యువర్ బాడీ. మన బాడీలో ఎంత హీట్ ఉన్నా విత్ ఇన్ సెకండ్స్ కూల్ డౌన్ అయిపోతుంది. కూల్ 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 వెంకీ యాసన్ ఇన్ దిస్ డ్రింక్. అది ఎలాగ చెప్పినా లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి, సీక్రెట్ అయితే తెలిసిపోతుంది. ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఒక 4 క్రిస్టల్ స్టోన్స్ తీసుకుందాం. క్రిస్టల్ స్టోన్స్ ఓ మై గాడ్ అంటారా? క్రిస్టల్ స్టోన్స్ కాదండి, గాన్ కటీరా. ఇవి స్టోన్స్ లాగే కనిపిస్తాయి, కానీ ఇది ఒక జెల్లీలా ఫామ్ అవుతుంది అనమాట. మార్నింగ్కి 5 అవర్స్ నానబెట్టాలి అట్లీస్ట్ మనం దీన్ని. సో ఇది మనకి ఏ డ్రై ఫ్రూట్స్ షాప్స్లోనే అవైలబుల్. సో తీసుకుంటే సరిపోతుంది. ఇది మూత పెట్టేసి నేను సైడ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ సబ్జా వాటర్ మనం ఫస్ట్ ఎలా చేస్తాం తెలుసు కదా. సబ్జా వాటర్ అందరికీ తెలుసు, సేమ్ ప్రాసెస్. కొంచెం సబ్జా వేసి వాటర్ వేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. బట్ సబ్జాకి అయితే హాఫ్ అన్ అవర్ చాలు. బట్ గాన్ కటీరాకి అట్లీస్ట్ 5 అవర్స్ కావాలి, అది జెల్లీలో ఫామ్ అవ్వాలి అంటే. అర్థమవుతుందా? సాంగ్ పాడాలా? తర్వాత పాడుకుందాం. ఈరోజు థ్రోట్ చాలా అంటే చాలా కొంచెం ఇరిటేషన్గా ఉంది. సో ఇప్పటికైనా నేను సాంగ్ పాడాను అనుకోండి, మీరు వెంటనే క్లోజ్ చేస్తారు. సో ఎందుకు రిస్క్ చెప్పండి, వద్దులే, మాట్లాడుకుందాం. సో ప్రాసెస్ అయితే అయిపోయింది. సో నేను ఇది ఓవర్ నైట్ నానబెట్టి ఉంచాను. మార్నింగ్కి జెల్లీలో ఫామ్ అయింది. ప్లస్ సబ్జా ఆల్సో రెడీ టు మేక్ ఇట్ జ్యూస్. నెక్స్ట్ మనం ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే వాటర్ మిలన్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ హీట్ని కూల్ డౌన్ చేయాలి అంటే సబ్జా, గాన్ కటీరా ప్లస్ వాటర్ మిలన్ కంపల్సరీ మనం ఈ సమ్మర్లో తీసుకోవాలండి. సమ్మర్లో తీసుకుంటే కంప్లీట్గా మన బాడీలో హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ సమ్మర్కి ఏమవుతుందంటే బయట హీట్ వల్ల అసలు బాడీ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో ఇలాంటి కూల్ డ్రింక్స్ మనం తీసుకున్నాం అనుకోండి, కూల్ డ్రింక్స్ అంటే మెరిన్నా అలాంటివి కాదు, ఇలాంటి జ్యూసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో చూడండి వాటర్ మిలన్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఆగలేకపోయాను, ఒక 2 పీసెస్ తినేసాను. ఎందుకంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసా. కూల్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. బా సూపర్. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. జ్యూసర్ కూడా ఉంది, బట్ అది లోపల ఎక్కడో ఉంది, అది తీయాలి. ఇప్పుడు అంత టైం లేదు మనకి, స్కూల్కి టైం అయిపోతుంది కదా. సో జ్యూస్ తీసి స్ట్రెయినర్ కూడా పెద్దది ఉంది, బట్ అది కూడా తీయాలి అంటే మళ్ళీ దానికి ఒక టైం వేస్ట్ అని ఒక చిన్న స్ట్రెయినర్ తోటి తీసాను. ఎందుకంటే ఇది వాటర్ మిలన్ జ్యూస్ ఈజీలీ మనకి స్ట్రెయిన్ అయిపోతుంది. దీన్ని ఎక్కువ మనం ప్రెషర్ పెట్టవసరం లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో. దీన్ని మనం గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ద మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక ఎంటీ గ్లాస్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోండి, అదైతే బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నాక చూడడానికి కూడా బాగుంటుంది. నాలాగా ఒక 2 స్పూన్ ఫస్ట్ జెల్లీ వేసుకుందాం, ఆర్ గాన్ కటీరా. నెక్స్ట్ సబ్జా సీడ్స్ 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్, మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే 2 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్. ఠండ కూల్ కావాలి అంటే కంపల్సరీ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, అప్పుడే కదా కూల్గా ఉండేది. అండ్ కూల్గా ఉంటే మనం ఏదైనా తాగేస్తాం ఈ సమ్మర్లో, అంతే కదా. సో కంపల్సరీ ఐస్ క్యూబ్ వేసుకోండి, లేదా స్కిప్ చేసుకొని అలాగే తాగండి, దట్ ఈస్ అప్ టు యూ. నెక్స్ట్ దీంట్లోకి ఏమి వేస్తానో తెలుసా? వాటర్ మిలన్ పీసెస్. ఎస్, టు మేక్ ఇట్స్ మోర్ కలర్ఫుల్ అనమాట ఇది. సో ఇవి ఎలా కూడా తినొచ్చు, బట్ అలా వేసుకొని తింటే ఇంకా బాగుంటుందని ఏదో కొంచెం లాజికలీ ఆలోచించాను అంతే. నెక్స్ట్ ఫైనలీ మనం ఇందులో
వాటర్ మిలన్ జ్యూస్ వేసేద్దాం. అంతే, చాలా సింపుల్. ఒక 3 స్టెప్స్లోనే మన జ్యూస్ అయితే రెడీ. చూడండి అసలు ఎంత బాగుందో. కిందన జెలీ, దాని తర్వాత సబ్జా క్యూబ్స్, ఐస్ క్యూబ్స్, దెన్ జ్యూస్. ఇప్పుడు ఇవన్నిటిని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని తీసుకోవడమే, అంతే. మన జ్యూస్ రెడీ. మీకు కూడా నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.